ఏం చెప్పినా కానీ అమ్మాయిలే బెస్ట్, ఆంటీలే బెస్ట్. అమ్మాయిల కోసం మేము ఆస్తులు కూడా పెడతాం, ఆంటీల కోసం మేము ప్రాణాలను ఇచ్చేస్తాం, అమ్మాయిల కోసం రక్తదానం చేస్తాం, ఆంటీల కోసం అన్నదానం చేస్తాం, అమ్మాయిల కోసం చేతులు వస్తాం, ఆంటీల కోసం పీకలు వస్తాం, అమ్మాయిల కోసం నాలుకలు కోస్తాం, ఆంటీల కోసం తలకాయలు వస్తాం. కానీ అమ్మాయిలు మేము ఆంటీలే ప్రేమిస్తాం, మాకు ఆంటీలే కావాలా, ఆంటీలే బెస్ట్. ఈ పాప కూడా ఏదో రోజు ఆంటీ కదా అవ్వాలా. ఇప్పుడు ఈమె కూడా పెళ్లి అయితే ఆంటీ అవుద్ది. ఇప్పుడు అమ్మాయి ఉండొచ్చు. కుమార్ కుక్కనే కుమార్ సరే కుక్కనే ఆంటీలకి కుక్కని. ఇంత చెప్పినా అమ్మాయిలే కావాలి ఆంటీలు కావాలి తోటలో ఉంటారు చూసావా, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. అవును అవును నేర్పించుకోకనే ఏంది ఇప్పుడు ఆంటీ చూసి చూడ అంటే ఏమవుతాం, అమ్మాయిలు నమ్ముకుంటే ఇలాగే మాట్లాడతారు, అమ్మాయిల్ని నమ్ముకుంటే ప్రేమిస్తే ఇలాగే మాట్లాడతారు అమ్మాయిలు, ఆంటీలు ఆంటీలు. ఎందుకంటే ఎవరి పాప అమ్మాయి, అమ్మాయిలు ఇలాగే అంటారు అబ్బాయిలు ఏమలే ఆంటీ అంతే అంతే. ఈ అమ్మాయి మెడలో తాడి పాడిందంటే ఆంటీ అయిపోద్ది అంతే. అంటే ఏమని అర్థం, అంత సీన్ తాడి కట్టిన కూడా ఆంటీ అదే ఈ అమ్మాయిలే రేపటి ఆంటీలు, అమ్మాయిలే రేపటి ఆంటీలు. పౌడర్ వేసి కానీ ఆ ఆంటీలకి బట్టలు వేసేది నేనే. కుమార్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ స్టైల్ గా వేస్తా. వద్దా వద్దా ఏం చేయగల అంటే నేను ఏమన్నా అంటే అమ్మాయిల్ని అంటే ఆడపిల్లని మధ్యలో అలాంటి మాట్లాడడానికి సిగ్గు అనిపించకొచ్చింది. సిక్కులేనోళ్ళే సిక్కుల గురించి మాట్లాడతారు. అందుకని అందరూ దయచేసి ఆంటీల్ని ప్రేమించండి, నేను మేకప్ నమ్ముకోండి ఆంటీల్ని. నేను మొత్తం మేకప్ చేస్తా. అవునా, నేనేమవుతానంటే బట్టలు వేసి ఓడినవుతా, బట్టలు వేస్తా బాడీకి, బాడీకి బట్టలు వేస్తా, బట్టలు ఎప్పుతా. టాటూలు వేసేటోళ్ళు అయితే ఇప్పుడు టాటూలు ఎక్కడేస్తారా ఎక్కడేస్తారా సినిమాలు చూస్తలేవా? చూడలేదురా సినిమాలు చూస్తలేవా? అవును ఆంటీలే బెస్ట్, ఈడ 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 ఆంటీలే బెస్ట్, ఆంటీలే బెస్ట్, అమ్మాయిలే అమ్మాయిలే రేపటి ఆంటీలు. ఈ రోజటి అమ్మాయిలే రేపటి ఆంటీలు. కాబట్టి ఆడ జన్మకు వందనాలు. ఎందుకంటే ఒక తల్లి అయ్యి నవమాసాలు మోసి కంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ తల్లులు. మా అమ్మకు హృదయపూర్వక. నువ్వు వాటి పక్కన మచ్చా. ఆడవాళ్ళందరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఆడవాళ్ళ వాళ్ళు కనవటారా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి అంటే ఈడు ఏమన్నా చేస్తాడు కానీ పక్కన పక్కలేరా కాబట్టి నేను చూసావా అది ఒకటి పరిస్థితి. కాబట్టి నేను ఏ అమ్మాయిని మోసం చేయను, నేను ఏ అమ్మాయిని తీసి చేయను. నేను ఆంటీలనే ప్రేమిస్తా. బతికి నేను రోజులు ఆంటీలకే నా బతుకు అర్పిస్తా. అమ్మాయిలు వేస్ట్, అమ్మాయిలు వద్దా, అమ్మాయిలు పీకలు పోయేస్తారు, యాక్సిడెంట్ పోయేస్తారు, మోసం చేస్తారు, ఆస్తులు అంటారు. కావున చూడు, నువ్వు ఒక అమ్మాయిని ఆంటీని, నువ్వు ఒక ఆంటీని, అమ్మాయికి ఎక్కువ అవుతావు, ఆంటీకి ఎక్కువ. చూడు డిఫరెన్స్ చూడు, నీకు ఆంటీ అసలు డబ్బులు వేయడం. కుక్కర్ వండింది తర్వాత మేఘాలయ తీసిపోయింది. ఒక నిమిషం చూడే చూడు వస్తుంది వేసా పైన వేసా. ఎవరైనా సరే ఆంటీలు ఎవరిని చంపింది ఎవరిని? అంకుల్ని, అబ్బాయిని కాదే. నేను అబ్బాయిని చెప్పలేదు కదా. ఏ ఆంటీ కూడా ఏ అబ్బాయిని చంపదు. ఎవరినా ట్రై చేస్తున్నా, ఎవరు పట్టలేదు. ట్రై చేస్తున్నా ఎవరు? అలాంటి అంకుల్ వల్లే కదా అబ్బాయిలు కూడా ఎలా అయిపోతున్నారు. అదేదో అంకుల్ కరెక్ట్ గా చేస్తే అబ్బాయిలు రాడుగా. మరి ఆంటీ పడేయాలంటే కష్టం కదా. అది కూడా లైన్ వేయాలి, లైన్ లో పెట్టాలి, కష్టం కదా. ఇదంతా ఊరికి అయిపోద్దా? లైన్ అయిపోయి నువ్వా అదేట పడుతుంది. ఆమె కూడా
ఆంటీ కూడా పడతావు, లైన్ ఇయ్యాలా, యాక్ట్ చేయాలా, డైలాగులు చెప్పాలా, డాన్స్ చేయాలి, డాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి. అదే కదా తెలిసి కూడా చేస్తాడు చెడు. అసలు కొన్ని ఇలా ఇలా అనమాట క్లోజ్ చేస్తా తీసుకో నేర్చుకో. నీదే ఆపరా నీ మధ్య తన సోది నీదే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, ఈ పాప చెప్పినట్టుగానే డబ్బు సంపాదించాలన్నమాట. ఇలా 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 చేయాలి ఆంటీది వస్తావని చెప్పు సైడ్ తప్పుకోవాలా, ఇంకోరు ట్రై. సరే ఆంటీ పర్లే, దెబ్బలు రావాలా, వస్తుందా రాదుగా చెప్పు. ఓకే చెబుతా కొడతావా కొట్టు, చెడతో కొడతావు కొట్టు, ఆట రాదు కదా. ఏమో చెప్పలేమో, ఆయనకి ఏముండవు కోపాలు. ఇప్పుడు మనం ఉండవు, మనం చేమలు చంపుతాం, దోమలు చంపుతాం, బొద్దింగ చంపుతాం, మేకను చంపుతాం, కోడిని చంపుతాం. అట్లానే మనిషి కొయ్యంగా ఆమె కూడా అంతే. ఓడేం చేసాడు, ఓడే ఇబ్బంది, అది కూడా మాట్లాడాలి. నువ్వేమన్నావు అంటే ఆమె చంపేస్తా అన్నావు, కానీ పిల్లలు చంపుతున్నారు ఆంటీలు. అదే డార్లింగ్ నాకు అర్థమైంది. అక్కడ అయ్యో ఆ మైండ్ సెట్ అట్టుందో. అందరూ ఒకరు కాదు కదా, అందరూ ఒకలా ఉండరు. కాబట్టి అందుకంటే ఒక్కొక్క మైండ్ సెట్. మనం సరదా కాసేపు మాట్లాడతాం తెలుసా. అదే ఇప్పుడు అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు, అందరు ఆంటీలు ఒకలా ఉండరు. నువ్వు నీలాగా నువ్వు ఉండవు. రాంగే అది కూడా, అది రాంగే నేను చెప్పేది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ట్రై చేసేవాడు చేసుకుంటాడు ఆంటీనే, ఓడి ఇష్టం అది. ఇప్పుడు సరే ఆంటీని ట్రై చేయడం తప్పు అయ్యా, అసలు ప్రేమించడం తప్పు రూల్ ప్రకారం. పెళ్లి కాని అమ్మాయిని కూడా నువ్వు ప్రేమించకూడదు అంతే. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని చేసుకోను, కాపురం చేయాలి అంతే. నువ్వు ప్రేమిస్తే అది కూడా వ్యభిచారం లెక్కే. నువ్వు ప్రేమించకూడదు అంతే. నువ్వు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మరి నీకేమైంది, నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా? నువ్వు అడుగు సొంత అడుగు మరి. ఓకే ఓకే సరే, ఇంకా ఆపేద్దాం కానీ ఓడి కోసం లైఫ్ స్టార్ట్ చేద్దాం. అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు లేదా? చేస్తున్నారా అని ఇరు వర్గాలు కొట్టుకుంటున్నారు. ఇట్లా ఎవరు మోసం చేస్తున్నారు చెప్పండి. అమ్మాయిలే అబ్బాయిలు మోసం చేస్తున్నారు. ఎలా? ఎందుకంటే నేను ఇప్పుడున్న చూసిన సిచ్యువేషన్స్ లో ఎంతవరకు టైం పాస్ కి అబ్బాయిలు యూజ్ చేయాలి, లేకపోతే నాకు షాపింగ్ కి అటు ఇటు తిరగడానికి ఒక అబ్బాయి నాకు ఒక బ్రోకర్ లాగా ఉండాలి అని చెప్పి ఎంతవరకు అబ్బాయిని లైఫ్ స్పాయిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకంటే అట్లా చేయడం వల్ల తనకంటూ బాయ్స్ కి ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీ బాయ్స్ మీద చాలా మంది హోప్స్ పెట్టుకుంటుంటారు. కానీ టైం పాస్ యూజ్ చేసి చివరికి అబ్బాయిలు మోసం చేస్తే లైఫ్ లో ఏం సాధిస్తారో అమ్మాయిలకు అర్థం కాదు. కానీ నేను అందరిని అనట్లేదు, కొంతమంది మాత్రం టైం పాస్ కి అబ్బాయిలు యూజ్ చేస్తున్నారు. కానీ ఎంతమంది అబ్బాయిలు స్పాయిల్ లైఫ్ చేసి ఊరేసుకోవడాలు, చనిపోవడాలు, అసలు ఆ సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ అనే విషయమే గుర్తురాదు బాయ్స్ కి. అందువల్ల అసలు ఎంతవరకు దారుణంగా ఉంది అమ్మాయి. మొన్న మేఘాలయలో ఒక అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకొని భర్తని హనీమూన్ కి తీసుకొని వెళ్ళి బాయ్ ఫ్రెండ్ ఆమె కలిసి చంపించేసింది. దీనిపైన ఏమంటారు? ఎంతవరకు టైం పాస్ చేయడానికి అబ్బాయి ఉండడానికి పెళ్లి చేసుకొని కూడా ఇప్పుడు కొంతమంది కలిసి ఏంటంటే కొన్ని రోజులు మ్యారేజ్ అయ్యేంత వరకు ఒకరితో ఉంటున్నారు, మ్యారేజ్ అయితే ఒకరితో ఉంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాకుండా ఒక అబ్బాయి, మ్యారేజ్ అయితే ఒక అబ్బాయి ఉండటం వల్ల అసలు లైఫ్ లో ఏం సక్సెస్ అవుతారో తెలియదు. కానీ ఎప్పటికీ లైఫ్ తో ఆడుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటది. నాకు ఇట్లా ఉండేది, నా పేరెంట్స్ నేను ఒక మంచి పొజిషన్ ఉండాలంటారు. కానీ చిన్న చిన్న విషయాలకి చిన్న డైలాగులు చెప్పి చిన్న ఎమోషనల్ అవ్వడము. అబ్బాయిలు త్వరగా సున్నితంగా ఉంటారు, ఎందుకంటే అమ్మాయిలకే శత్రువులు ఉంటారు. అమ్మాయిలకి అసలు ఎవరు హెల్ప్ చేసుకోరు. అమ్మాయి అడిగితే మాత్రం అబ్బాయిలు సొంగగార్చుకుంటూ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాను. అందరికీ చెప్తున్నా, బాయ్స్ అందరికి, ఎవరు అమ్మాయిల మాయలో పడిపోయి పేరెంట్స్ కనేది దూరం చేసుకోకండి. ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. ఒకటి పోయిందంటే నెక్స్ట్ మన లైఫ్ లో బెస్ట్ అనే ఆప్షన్ మనకు వస్తుంది. కాబట్టి ఎవరు అన్యాయం కాకండి. ఎవరికి రావాలో దేవుడు అనేవాడు మనకు నిర్ణయించుతాడు. కాబట్టి మీరు ఎవరు తప్పు డెసిషన్ తీసుకోకండి. బాయ్స్ అని చెప్తున్నా. అమ్మాయిలని లవ్ చేయాలి అబ్బాయిలు అంటే ఒకటి అమ్మాయే కదా, అమ్మాయిని మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఎలా వాడుకుంటారు? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు లేడు, నాకు బాయ్ ఫ్రెండ్. మీరు కూడా అందరు అమ్మాయి లాగే అతన్ని కూడా లేదంటే ప్రేమ అవసరాన్ని వాడుకుంటారా, లేకపోతే ప్రేమ? అసలు చెప్పేదే నేను ఎట్లా ఇస్తాను చెప్పండి. ఎందుకంటే నాకు బ్రదర్స్ ఉంటారు, నాకు ఫ్యామిలీ ఉంటారు. కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఒకవేళ సిన్సియర్ గా నేను లవ్ చేస్తే వాడు బ్లాక్ గా ఉన్నా, పట్టుకున్న వాడి బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా నేను మ్యారేజ్ చేసుకుంటా. ఎందుకంటే నన్ను ఇష్టపడి వచ్చేవాడిని లైక్ చేస్తా. మరి అమ్మాయి షాపింగ్ అమ్మాయిలు పెళ్లి చేసుకొని తిరుగుతారు షాపింగ్ లు.
పెళ్లి అంటే మీరు కూడా అలా చేసుకున్నారు. తిరుగుతారా? అవును. పాపం మరి అమ్మాయిలు అఘోరిని కదా ఇష్టపడేది. ఆ? అమ్మాయిలు అఘోరిని ఇష్టపడుతున్నారు. దాని గురించి ఏమైనా వివరిస్తారా? అఘోరి పిచ్చి పులుక అయిపోయాడు ఇప్పుడు ఒక మాటలో చెప్పాలండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఫేమస్ అవడం కోసము తన టైం పాస్ గా యూజ్ చేసుకుంది. నా సిన్సియర్ లవ్ నాకే కావాలి, నా ఫ్యామిలీ వద్దని చెప్పి అమ్మాయి అట్లా చేసింది. కానీ ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు ఇప్పుడు? అఘోరి జైల్లో ఉన్నాడు. తిండి తిప్పలు లేకుండా తన పేరు వర్షిని కావాలని చెప్పి అంటున్నాడు. కానీ తన టైం వేస్ట్ హిమాలయాల్లో ఉండాల్సిన ఎక్కడతను తన ప్రేమ కోసం ఇక్కడ వరకు వచ్చి చేసి చివరికి పులుక అయిపోయాడు. అంటే ఇన్ని రోజులు అమ్మాయిల ప్రేమ వల్ల అబ్బాయిలే మోసపోయారు, కానీ ఇప్పుడు ఆ గోరెలు కూడా మోసపోతున్నారు. అవునవును. అంటే ఈ అబ్బాయిలు కూడా మోసపోతామని తెలిసి కూడా లవ్ చేస్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఉంటాడు కొన్ని రోజులు ఉంటాడు, తర్వాత పోతాడు. అబ్బా వాడి కప్పితే ఇంకొకడు వస్తాడు అన్నట్టు లైఫ్ లో ఉంటున్నారు అమ్మాయిలు. మీరు ఒక అమ్మాయి ఉండి అబ్బాయిలకు సపోర్ట్ చేయడం. నేను చూస్తున్నా సిచ్యువేషన్ చూస్తున్నా. ఎందుకంటే తాగి రోడ్డు మీద పడిపోయి నా లవ్ నా ప్యారు అని చెప్పి చాలా మంది కోసుకోవడాలు, ఊరేసుకోవడాలు, చెరువుల్లో దూకడాలు. ఇలాంటి సంఘటనలు ఏమైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా చూసారా మీరు? నేను చూస్తున్నా. అవును, నేను చూస్తున్నా. ఫ్యామిలీలో చూస్తున్నా, బయట గర్ల్స్ మీద చూస్తున్నా. ఎందుకంటే నేను ప్రజెంట్ ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నా. నేను పక్కన గర్ల్స్ ఎలా మాట్లాడుతున్నా, ఒకవైపు టైంకి 6 o'clock ఒకడు, 9 o'clock ఒకడు, ఐస్ క్రీమ్ తింటానికి 12 o'clock ఒకడు అన్నట్టు మెయింటైన్ చేస్తున్నారు గర్ల్స్. అలా మాట్లాడితే నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే నా లైఫ్ నా ఇష్టం, నా కోసం 3-4 వస్తారు, నీకెందుకని చెప్పి మాట్లాడుతున్నారు గర్ల్స్. అది లవ్ చేయాలంటేనా ఎలాంటి క్వాలిటీస్ అవసరం లేదు. నన్నుగా ఇష్టపడి వచ్చేవాడిని లైక్ చేస్తాను. రియాక్షన్ అవసరం లేదు. అబ్బాయిలా అమ్మాయిలు నమ్మి మోసపోయి చనిపోతున్నారు. ఎవరు చనిపోతున్నారు? వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు అమ్మాయి తిరగడం వల్ల ఫొటోస్ అని రెస్టారెంట్ అటు తిరుగుతూ ఉంటారు. అది ఎప్పుడైనా లైఫ్ లో లీక్ అవుతుందేమో అని భయపడి ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి వదిలించుకోవాలి, నన్ను దూరం పెట్టాలని చెప్పి వాళ్ళే చంపేయడమా, లేకపోతే ఏదో ఒక చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళని లైఫ్ ఆస్తి కోసము, లేకపోతే ఇప్పుడు నా లైఫ్ లో ఒక పర్సన్ వచ్చాడు, వాడిని ఎలా వదిలించుకోవాలి నేను అన్న థాట్ లో ఉండి ఏదో ఒక చిన్న రీజన్స్ చెప్పి అవాయిడ్ అయిపోతున్నారు. ఏమంటే ఇంక లవ్ బ్రేకప్, నాకు ఇష్టం లేదు, నాకు వేరే ఉన్నా అని చెప్పుకోలేక నువ్వంటే నాకు ఇష్టం, నన్ను అనుమానిస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నావు అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య బాయ్ బెస్టీ అని చాలా అవునవును. నా దృష్టిలో మాత్రం బాయ్స్ ద లవ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ నాకు తెలిసినంత వరకు. కానీ ఎవరు అమ్మాయి లైఫ్ లో పడకండి. మనం పెంచిన పేరెంట్స్ ఉన్నారు, మనకంటే ఒక లైఫ్ ఉంది. కుమార్ లైఫ్ స్టైల్ మరి అబ్బాయిలు కూడా అమ్మాయిల మీద దౌడులు ఇంకా బాయ్స్ రైట్ అని చెప్పలేం, గర్ల్స్ రైట్ అని చెప్పలేం. నా తెలిసిన మాత్రం కొంతమంది బాయ్స్ రైట్ కరెక్ట్. ఎందుకంటే గర్ల్స్ కు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. అమ్మాయిల్ని లవ్ చేపితే కొంతమంది బాయ్స్ ఎమ్మటి పడి ఇప్పుడు అమ్మాయిల కన్నా ఆంటీలు ఎక్కువ లైక్ చేస్తున్నారు బాయ్స్. ఎందుకంటారు? అమ్మాయిలు ఎక్కడ కరెక్ట్ గా ఉంటున్నారని? అమ్మాయిలు కరెక్ట్ గా లేరు. అవునవును. అబ్బాయిలు ఎవరైనా సరే నాకు తెలిసిన వరకు అమ్మాయిని లైక్ చేయకండి. ఒకవేళ ఆంటీని లైక్ చేసినా అది ఉండదు. ఒకటి బాయ్స్ అందరికి అందుకనే అమ్మాయిని లవ్ చేయడం మానేయండి, ఆంటీని ప్రేమించండి. ఇలాంటి అమ్మాయిలు మనకు పడరు. నువ్వే కాదు, ఏ అమ్మాయి కూడా పడదు. నాలాంటి ఇలాంటి అమ్మాయిలు ఏ అమ్మాయి పడదు. ఆంటీలే బెస్ట్, అమ్మాయిలు పడినా 2-3 నెలలే అన్నా, పడినా 2-3 నెలలే. అంకుల్ కూడా ఏమి అంట కోఆపరేట్ చేస్తాడు, కాబట్టి అందరూ దయచేసి నేను చెప్పేది ఒకటి ధనం పెడతా. అందరూ అమ్మాయిల్ని వదిలేయండి, ఆంటీలు తగులుకోండి, మెయింటైన్ చేయండి. అంకుల్ కూడా మనకే కోఆపరేట్ చేస్తాడు. అవునా? ఒక్కటి ఆంటీలు కూడా వద్దు, అమ్మాయిలు వద్దు. అన్న నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే బాయ్స్ అందరికి, అంకుల్స్ కూడా చెప్తున్నా, బాయ్స్ కదా అంకుల్స్ కూడా ఉన్నారు చాలా మంది, ఆంటీలు వెళ్ళిపోయి చాలా మంది వేరే ఉన్నారు. కాబట్టి ఆ బాయ్స్ కి అంకుల్స్ కి అందరూ చెప్తున్నా, లైఫ్ చిన్న లైఫ్ మనకి ఇచ్చిన దేవుడు. ఆ లైఫ్ లోనే బాయ్స్ అమ్మాయిల్ని ఆంటీని లైక్ చేయకుండా ఎవరి లైఫ్ నువ్వు సంపాదించిన 10,000 రూపాయలైనా సరే 5 రూపాయలు రూమ్ రెంట్ చిట్టీలు కట్టుకుని 5,000 నువ్వు బ్రహ్మాండ తిని తాగి తొంగో తప్ప ఎవడు ఏం ఉండదు. నా సొల్యూషన్ మరి మిగతా
పెళ్లి చేసుకోరా? ఇతను సాగదీయమాకన్నా. అంటే అక్రమ సంబంధాలు కష్టపడతారు క్వశ్చన్ వేసాను కదా అది కాదు ఫ్యూచర్ జనరేషన్ మరి ఫ్యూచర్ పాపా ఎలా ఏంది పాపా మరి ఫ్యూచర్ లో పాపా మధ్యలో ఎందుకు వస్తావురా నువ్వు మధ్యలో ఎందుకు వస్తావురా? మరి ఓన్లీ తాగుతాం అరే, నీ పెంటగుంట తలకాయ ఎలా చేసుకో నీ పెంటగుంట తలకాయ అంటే ఎవరు చూడకొచ్చి లైవ్ తప్ప ఎవరు చూడరు నేను లైవ్ లా అంటే బాగా అసలు బోర్ కొట్టేసిన టాపిక్ ఇంక చాలే అంత బోర్ అది లైఫ్ లో ఒక పార్ట్ అబ్బా. ఇప్పుడు 10 రూపాయలు సంపాదించుకుంటే నీకు ఎవడు పెడతాడు? ఎవడైనా పెడతాడు? ఎవడు పెట్టాడు? మనం పోవాలంటే పోతా ఉండే మన జరిగింది. ఎవడన్నా అట్లా అనుకున్నాడా? ఎవడు? అవును పోయిందా? ఒక మాట బాబా ఒక మాట ఉమ్. నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఏమన్నాడు పని చేయండి డబ్బు సంపాదించుకోండి చిట్టీలు నెలకు కట్టుకో. 10,000 వచ్చినా చిట్టీలు కట్టుకో ఒక 5,000 ఫ్యామిలీకి 5,000 నువ్వు తాగి